ఇలా మటన్ మిరియాల కర్రీ చేసుకుందాం. ఒక కడాయిలో నూనె పోసి దాంట్లో పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా ఎర్ర కాలినాక జీలకర్ర, గరం మసాలా, ఇలాచి, లవంగం, పట్ట, సాజీరా ఆరు మిరియాలు వేసుకొని మంచి కొత్తిమీర, పుదీనా కడుక్కొని వేసేసుకోవాలి. అవి మంచి ఎర్రగా అయినాక కొంచెం ఉండి లేనంత చింతపండు, ఒక పెద్ద రెక్క అనుకోండి. మంచి ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాక దీంట్లో పసుపు, అల్లం, మంచి అల్లం, పసుపు ఎర్రగా అయినాక మటన్ కడుక్కున్న మటన్ని అందులోకి వేసేసి దీన్ని మంచిగా జర నీళ్ళన్నీ ఇంకేదాకా జర వేడి మంచిగా మసలనియాల. ఆ నీళ్ళన్నీ ఇంకినాక ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసి ఒక 5 సీటీలు మాంసం కాబట్టి కుక్కర్ పెట్టేసేసేయాల. 5 సీటీలు 6 సీటీలు పెట్టుకుంటే మన కూర ఉడికిపోతుంది. తర్వాత ఫైన్గా మసాలా రుబ్బేసుకోవాలి మెత్తగా మంచిగా. ఎంతైతే అంత మెత్తగా రుబ్బుకోవాలా మసాలా, అప్పుడే మంచి మజా వస్తుంది, దొడ్డుగా ఉండొద్దు. ఇప్పుడు ఇది ఉడికింది కదా, ఇది దీంట్లో ఇప్పుడు మసాలా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా మెల్లగా ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మీది చూడండి ఎంత కలర్ఫుల్గా నూనె వెళ్ళిందో, అట్లా మంచిగా కలర్ఫుల్గా రావాలి ఉడికినట్టు మసాలా, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కూర ముక్క మొత్తం మసాలా వేసినాక కరెక్ట్ ఉడికిందా లేదో చూసుకోవాలి. ఉడికిపోయింది ఫుల్గా. గరం గరం మిరియాల మటన్ రెడీ.